హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రంగస్వామి డేట్ని ఈరోజు ఖరారు చేయడం జరిగింది. అది ఎంపీ గారి చేతుల మీదుగా ఈరోజు భారీ ఎత్తున ఈరోజు అనంతపురంలో గెస్ట్ హౌస్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఈరోజు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. రంగస్వామి సినిమాకు సంబంధించి డైరెక్టర్ గారు మనతో పాటు నరసింహాచారి గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఈ కథ సారాంశం ఏంటి, మరి ఇక్కడ ఎక్కడెక్కడ తీశారు, మరి అనేక విషయాలు ఈరోజు తెలుసుకోబోతున్నాం. సార్ చెప్పండి, మీరు ఈరోజు మన అనంతపురంలో రంగస్వామి ఈ విడుదల కార్యక్రమం ఎంపీ గారి చేతుల మీద చేయడానికి ముఖ్య కారణం ఏంటి అసలు? అంతా కొత్త వాళ్ళతో రాయలసీమ వాళ్ళతో చేసాం సార్. మేము మొత్తం రాయలసీమలోనే తీసాము, రాయలసీమ ఆర్టిస్టులతోనే తీసాము. మనకు ఫస్ట్ లోకల్ సపోర్ట్ కావాలి. మన పెద్దలు చెప్పిన సామెతే ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. కాబట్టి నేను ఫస్ట్ రాయలసీమలో ఒక పేరు తెచ్చింది అనుకుంటున్నాను. అందుకే ఈ సినిమా రిలీజ్కి ఫస్ట్ సపోర్ట్ నాకు రాయలసీమ నుండే కావాలి. కాబట్టి అనంతపురం నుండే ప్రమోషన్ స్టార్ట్ చేసాము. అక్టోబర్ 24న రిలీజ్ కాబోతున్న సినిమాకు సపోర్ట్ చేయాల్సిన కోరుకుంటున్నాం. అయితే మరి రాయలసీమ అంటేనే ముందు నుంచి ఫ్యాక్షన్ సంబంధించి కొన్ని సినిమాలు తీశారు. మరి రాయలసీమ కథాసారాంశం అంటే ఫ్యాక్షన్ అని అనుకుంటా ఉంటారు. మీ పోస్టర్లో కూడా రంగస్వామి అని రెడ్ టైటిల్తో ఇచ్చారు. మరి దీంట్లో కూడా ఫ్యాక్షన్ ఉందంటారా ఏమన్నా? లేదు సార్, అసలు ఫ్యాక్షన్కి సంబంధమే లేదు. మీరు చెప్పినట్టు ఒక 20 years బ్యాక్ ఉండేది ఫ్యాక్షన్ అనేది, అది ఇప్పుడు లేదు. మన ఊర్లో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. అది ఒక కంటెంట్ బేస్డ్గానే ఈ మూవీ వచ్చింది. సుమన్ గారికి నచ్చడానికి కారణం కూడా కథే. ఇదేదో ఫ్యాక్షనిజం ఉంది అని కాదు, అలా ఏం లేదు. ఇందులో మంచి కథ కుదిరింది. ఆయన చెప్పింది కూడా రాయలసీమ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే మంచి కథలు వస్తాయి అని చెప్పి మా వెనక నిలబడ్డారు. కాబట్టి మేము ఇక్కడ దాకా వచ్చాం సార్. అది అయితే మరి ఇది మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతా ఉంది? దీంట్లో ముఖ్యంగా అసలు ఏ బేస్ మీద కథా సారాంశం నడుస్తుంది? ఈ సినిమా అక్టోబర్ 24వ తేదీన రిలీజ్ కాబోతుంది సార్. ఈ సినిమా తండ్రి కొడుకుల అనుబంధం గురించి ఉంటుంది. అలాగే ఒక గొప్ప మెసేజ్ ఉంటుంది. తల్లిదండ్రులు మర్చిపోయినటువంటి ఒక బాధ్యతను మళ్ళీ గుర్తు చేస్తున్నాం. పిల్లల పట్ల ఎలా ఉండాలి, అసలు ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనే బాధ్యతను ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాం. అందుకే ఈ సినిమా తీశాను సార్. అయితే మరి రాబోయే ఇప్పుడు మీ సినిమా మరి ఎన్ని థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది? మరి ఇది ఎక్కడెక్కడ ఎట్లా మనం దీన్ని చూడాలంటే ఏ విధంగా పోవాలి? చూడాలి సార్, ఇంకా థియేటర్స్ కోసం తిరుగుతూ ఉన్నాము. నాకు తెలిసి ఒక 100-150 థియేటర్స్ మధ్యలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీ ఫుల్ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా మరి అనంతపురంలో రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ సార్. అనంతపురం ఏంటి సార్, కర్నూలు జిల్లా కంటే ఎక్కువగా అనంతపురం జిల్లాలో సినిమా రిలీజ్ అవుతుంది చాలా గ్రాండ్గా. దానికి సాక్ష్యం మీరు ఈవెంట్ చూశారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఈవెంట్ ఒకటి జరుగుతుంది అనంతపురంలో. నాకు ఇక్కడ ఎవరికి తెలియదు. నూర్ భయ్య అనుకున్నాడు, ఈ ఈవెంట్ జరిగింది. ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను నూర్ భయ్యకి, అలాగే వచ్చిన ఎంపీ గారికి, ఆయన అబ్బాయికి, మిగతా గెస్టులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే దీంట్లో మొత్తం రాయలసీమ సంబంధించి ఈ కథలో ఆర్టిస్టులు దీంట్లో ఎక్కువ పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారా? మరి ఇక్కడ ఉండేవాళ్ళు లోకల్గా తీసుకున్నారు రాయలసీమలో ఏ విధంగా ఉండేది? పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. 90% లోకల్ టాలెంటెడ్ పీపులే ఉన్నారు సార్. ఓన్లీ రాయలసీమ పీపుల్ 90% ఉన్నారు. జస్ట్ 10% మాత్రమే పెయిడ్ యాక్టర్స్ ఉన్నారు. అసలు రాయలసీమ నుంచి అద్భుతమైన యాక్టర్లు ఉన్నారు. వాళ్ళని సరిగా ఎవరు వాడుకోవట్లేదనే విషయం కూడా ఈ సినిమా ద్వారా జనాల్లోకి వెళ్తుంది. చూశారు కదండి, ఒక సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలా. అందులో భాగంగా ఒక డైరెక్టరు ఈయన కథ మొత్తం, దీని నిర్మాత కూడా ఈయనే. మరి ఈ చిత్రాన్ని ఖచ్చితంగా అందరూ చూడాలా. మరి ఇట్లా యువ డైరెక్టర్లు, నూతన డైరెక్టర్లు రాణించాలా. మరి అందులో భాగంగానే తండ్రి పాత్ర నటించినటువంటి మరి ఆర్టిస్ట్ మారుతి సకార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా ఈ సినిమా ఎలా, వీళ్ళు ఫీల్ ఎలా ఉంది, మరి దీంట్లో నటించడం ఏ విధంగా ఉందనే విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మరి ఈ సినిమాలో మీకు మంచి అవకాశం వచ్చింది, మంచి రోల్ ఉందని తెలుస్తూ ఉంది ట్రైలర్ చూసినాక. మరి ఏమనిపిస్తుంది మీకు అసలు? నేను ప్రేక్షక దేవులందరికీ నమస్తే అండి. మరి నేనైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలో నేను ఒక మంచి పాత్ర నేను చేయడం, అది దర్శకులు తీర్చిదిద్దిన విధానం, ఇది చాలా అద్భుతం అండి. నిజంగా ఈ సినిమాతో నా కెరీర్ మారుతుంది అనే నమ్మకం కూడా ఉంది. గతంలో నేను చాలా సినిమాలు చేశాను, కానీ నా లైఫ్ కెరీర్లో ది బెస్ట్ మూవీ మాత్రం రంగస్వామి అవుతుందండి. ఈ సినిమాలో నేను ఆ సన్నివేశాలలో దర్శకులు ఎలా చెబితే అది నేను జీర్ణించుకొని ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అండి. నేను చేయగలిగినంత చేశాను. మరి ప్రేక్షక దేవుళ్ళు మీరు మా సినిమాను, నా నటనను ఆశీర్వదించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. చూశారు కదండి, ఖచ్చితంగా వాళ్ళ శక్తి మేరకు కూడా నటించడం జరిగింది. ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది, చూశాను నేను. మరి
ఈ 24న ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకు ఖచ్చితంగా వెళ్ళి థియేటర్స్లో చూడాలని చెప్పేసి కోరుతున్నాం. చూస్తున్నానండి D3 న్యూస్ అనంతపురం.